హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. చూసేద్దామా. ఈరోజు అయితే నేను చేసిన రెసిపీ ఫస్ట్ టైం చేయడము. ఎలా ఉంటుందో తెలియదు, నాకే తెలియదు, కానీ మీకైతే చూపిద్దామని ఫిక్స్ అయ్యా. చూసేద్దాం పదండి. గోధుమ పిండి మైదా పిండి రెండు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నా. తర్వాత ఇదేందని చూస్తున్నారా, దువ్వెన. దీంతో ఏం చేస్తాను, వీటితో ఏం చేస్తుంది అని చూస్తున్నారా, గవ్వలండి. గవ్వలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇది ఉంది కదా దువ్వెన మీద ఇలా చేయండి, జస్ట్ అయిపోతుంది. గవ్వ వచ్చేసింది చూడండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా, చూడండి బాగా వచ్చాయా కామెంట్ చేయండి. ఇంకా ఏ విధంగా చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి, అలా మీకు చేసి చూపిస్తా. కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇగో ఇలా చేసుకుంటే ఈ కలర్ వస్తాయి. ఫుడ్ కలర్ యాడ్ చేశాను నేను, అందుకే ఈ కలర్ ఉన్నాయి, బాగుంటాయి టేస్ట్ కూడా. నూనె వేడయ్యాక ఇలా పెట్టుకున్నా వేయించుకోవాలి గవ్వల్ని. గవ్వలను అయితే వేయించుకుంటున్నా, కానీ అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. చూసుకుంటా వేయించుకొని తీసేసుకుంటున్నా. చూడండి, నేను తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నా. అది మొత్తం ఆయిల్ లేకుండా చూసుకోవాలి మంచిగా. ఒక బౌల్లో వేసుకున్నా మొత్తం అయితే వేయించేసుకొని పక్కన పెట్టుకున్నా. తర్వాత ఒక బౌల్లో 2 గ్లాస్ వాటర్ తీసుకోండి. తర్వాత అది మరిగేలోపు 2 యాలకులు తీసుకున్న, 2 యాలకులు తీసుకొని వాటర్ మరుగుతున్న వాటర్లో వేసేసా. తర్వాత 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, దానికి 1 గ్లాస్ షుగర్ తీసుకొని అది పాకం పట్టుకుంటున్నాం. ఎందుకంటే గవ్వలని పాకంలో వేసి తింటే సూపర్ ఉంటుంది. అవి చూడండి, పాకం పట్టేసుకున్నా. పాకం వచ్చిందా లేదా అని చూసుకుంటున్నా నేను. పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడైతే తీసుకున్న గవ్వలను తీసుకొని దాంట్లో వేసేసుకుంటున్నా. పాకంలో వేసుకొని ఒకసారి మొత్తం దాంట్లో వేసేసుకొని గంటెతోనైతే కలుపుకున్నాక మంచిగా దాని గవ్వలకి పట్టిందా లేదా అని కూడా చూసుకుంటూ కలుపుకొని నేనైతే మొత్తం కలుపుకున్నా. తర్వాత తీసేసుకొని ఒక కంటైనర్ తీసుకున్నా. కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి దాంట్లో ఇప్పుడైతే ఒకటైతే తిని చూస్తున్నా. ఎంత బాగా వచ్చాయంటే అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం చేసిన, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చూసారు కదా. అలాగే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Bye.